బహవల్పూర్ పాకిస్తాన్లో ఉగ్రవాదానికి ప్రధానమైన అడ్డా. జైషే మహమ్మద్ కేంద్ర కార్యాలయం ఉన్న చోటిదే. పార్లమెంట్పై దాడి, పుల్వామా రక్తపాతం సహా అనేక కిరాతక ముష్కర దాడులకు బీజం పడింది ఇక్కడే. కుట్రలు జరిగింది ఇక్కడి నుంచే అని చరిత్ర చెప్తోంది. ఈ నేపథ్యంలోనే పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో మొదటి దెబ్బ ఈ ప్రాంతంపైనే పడింది. మసూద్ అజర్ దుశ్శాసన రాజ్యంపై భారత సైనికులు దండెత్తారు. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైషే ఉగ్రస్థావరాలను టార్గెట్ చేశారు. ఉగ్రవాదుల రిక్రూట్మెంట్, ట్రైనింగ్, కార్యకలాపాలు నిర్వహించే అనేక ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశాయి. 1971 తర్వాత భారత త్రివిధ దళాలు పాక్పై చేసిన తొలి జాయింట్ ఆపరేషన్లో ఎక్కువ మంది ఉగ్రవాదులు చనిపోయింది కూడా బహవల్పూర్లోనే. అందుకే ఈ మొత్తం ఎపిసోడ్లో బహవల్పూర్పై జరిగిన దాడి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇక మరో కీలక ప్రాంతం మురుడ్కే. ఇక్కడ ఇండియా చేసిన మెరుపు దాడితో లష్కరే తైబా గజగజ వణికిపోయింది. ముంబైపై 26/11 దాడులకు బీజం పడిన ప్రాంతం మురుడ్కే. లాహోర్ పక్కన 200 ఎకరాలుగా విస్తరించిన భయంకర ఉగ్రవాద కేంద్రం ఇది. ఇండియన్ ఆర్మీ దెబ్బకు అక్కడి ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్ వైపు నుంచి దూసుకొచ్చిన క్షిపణులు మురుడ్కేలో ఉగ్ర శిబిరాలను తుడిచిపడేశాయి. త్రివిధ దళాలు దాడి జరిపిన మరొక ప్రాంతం కోట్లీ. కోట్లీ ప్రాంతం నిత్యం అల్లర్లతో దద్దరిల్లే ప్రాంతం. ఇక్కడ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో ఉంటారు. భారత భద్రతా దళాల రక్తంతో ఆటలాడుకుని పైశాచికానందం పొందే ఉగ్రవాదులకు అడ్డా ఇది. అంతేకాదు, ఎంతో మంది ఉగ్రవాదులకు శిక్షణ కేంద్రం కూడా. అందుకే ఆ శిక్షణ కేంద్రంలోనే టెర్రరిస్టులకు ఇండియన్ ఆర్మీ భారీ శిక్ష విధించింది. శ్మశానానికి మార్గం చూపుతూ భారత జవాన్లు కోట్లీలో చెలరేగిపోయారు. ఇటు భారత భద్రతా దళాలపై దాడులకు ముఖ్యమైన స్థావరంగా నిలిచింది గుల్పూర్. ఇది ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలుగా, చొరబాటు మార్గాలుగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ప్రాంతం నుంచి నిత్యం ఉగ్రవాదులు భారత్లోకి చొరబడుతూ ఉంటారు. అందుకే భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఈ ప్రాంతాన్ని కూడా టార్గెట్ చేసుకుంది. మరోవైపు సర్జాల్, బర్నాలా ప్రాంతాలు చొరబాటు మార్గాలుగా ఉగ్రవాదులు ఉపయోగించుకుంటున్నారు. ఈ మార్గాల ద్వారా ఉగ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించి దాడులు నిర్వహిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని కూడా భారత భద్రతా దళాలు టార్గెట్ చేశాయి. పక్కా ప్లాన్తో ఈ మార్గాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చిన ఆర్మీ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇక మెహ్మోనా అనేది సియాల్కోట్ సమీపంలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రధాన స్థావరం. ఈ ప్రాంతం నుంచే ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాల సరఫరా, ఆర్థిక మద్దతు లభిస్తోంది. అందుకే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనే లక్ష్యంతో భారత ఆర్మీ ముష్కరులపై విరుచుకుపడింది. మొత్తంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ వేదికగా 9 కీలక ప్రాంతాల్లో సాగుతున్న ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచేసి పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పింది భారత్. ఉగ్రదేశానికి వెన్నులో వణుకు పుట్టించింది.